అంటే మంచి ఈవుల్ని, ఆ మంచి బ్లెస్సింగ్స్ని దేవుని నుంచి మనం పొందాలంటే ఏం చెయ్యాలి అర్థం చేసుకో. నా దగ్గర ఎన్నో పాయింట్లు ఉన్నాయి, ఒక 5-6 చెప్తాను. ఎందుకంటే దేవుడి నుంచి మంచి ఈవులు పొందాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిది ఏంటో చెప్తాను. ఆయన మనకు తండ్రిగా ఉండాలి, మనం ఆయనకి పిల్లలుగా ఉండాలి. మన అమ్మా నాన్నలను అడిగితే ఇస్తాడా? పక్కింటి ఆంటీ అంకుల్ని అడిగితే ఇస్తారా? చెప్పండి. ఆంటీ ఒక మంచి మొబైల్ కొనండి అని మనం పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తారా? ఎవరు? అదే మమ్మీ డాడీని అడిగితే తిట్టైనా ఆలస్యమైనా ఇస్తారు. ఎందుకంటే మమ్మీ డాడీకి మనకి పిల్లలకి ఏముంది? సంబంధం ఉంది. ఇది సంబంధం ఉంది, పేరెంటల్ రిలేషన్షిప్ అంట. అలాగే దేవునికి మనకి ముందు సంబంధము ఉండాలి. God should be our father and we should be his children. దేవుడు మనకు తండ్రిగా ఉండాలి, మనం ఆయనకి కుమారులు కుమార్తెలుగా ఉండాలి. అప్పుడు అడగండి, ఇస్తాడు. ఎవరినో అడిగితే ఎందుకు ఇస్తాడు? మనం ఎవరినో అడిగితే ఇస్తారా? ఎవరు? ఎందుకంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు. అలాగే దేవునికి మనకి సంబంధం లేకుండా ఎందుకు ఇస్తాడు? అందుకని అంటున్నాడు, తండ్రి, మీ తండ్రి అంటున్నాడు. అంటే ఆయన తండ్రి అయితే మనం ఆయనకి పిల్లలమే. అంటే తండ్రి పిల్లల సంబంధం ఉండాలి. అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆ రక్షణ అనుభవంలోనికి రావాలి.